Hi, this is cooking formula. 5 minutes for ingredients, 5 to 10 minutes for chopping ingredients, 5 to 10 minutes process, 5 minutes cooking. ఇక్కడ నేను ఫస్ట్ చామదుంపల్ని పీల్ ఆఫ్ చేస్తున్నానండి. దాని తొక్క మొత్తం తీసేస్తున్నాను. చామగడ్డలలో ఫుల్ ఆఫ్ న్యూట్రియంట్స్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అండ్ విటమిన్ సి అండ్ ఈ మినరల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ గుడ్ బ్యాక్టీరియా గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ కర్రీతో పాటు నేను ఇంకో కర్రీ కూడా చేస్తున్నాను, అది లాస్ట్లో చూపిస్తానండి. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి. చామదుంపల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, మిర్చి మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసి నెక్స్ట్ చామదుంపల్ని కూడా వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయ్యాక ఆయిల్లో 2 గ్లాసెస్ వాటర్ పోసేసి 2 to 3 విజిల్స్ పెట్టేసేయాలి. చింతపండు పులుసుని నేను ఇక్కడ చామదుంపలు కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత యాడ్ చేస్తున్నానండి. దాని తర్వాత కాస్త నువ్వుల పొడి యాడ్ చేసుకోవాలి. చామదుంపల పులుసుతో పాటు ఇంకో కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఈ రెండు కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. పప్పు అది జస్ట్ 2-3 విజిల్స్ పప్పు ఉడికించేసి అందులో తాలింపు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలా నెయ్యి వేసేసుకొని రెండిటి కాంబినేషన్స్ వేడి అన్నం తిన్నానంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ దీని బెనిఫిట్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. వన్స్ చెక్ ఇట్.